వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను అమిత. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 60 ఏళ్లలో కాంగ్రెస్ చేయని అభివృద్ధి 4 ఏళ్లలో టీఆర్ఎస్ చేసి చూపించింది. కాంగ్రెస్ పార్టీకి అభద్రత భావం పట్టింది. మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరిక. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రానున్న డిజిటల్ ఇండియా అవార్డు. ఆన్లైన్ లో ఉత్తమ సేవలు అందించినందుకు గాను ఈ అవార్డు దక్కనుంది. తెలంగాణలో నియంత్రణ పాలన కొనసాగుతుంది. ప్రజలను పక్కదోవ పట్టిస్తున్న టీఆర్ఎస్ 2019 ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సిఎల్పి ప్రతిపక్ష నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జెనెటిక్ వ్యాధుల నుండి పశుపక్షాదులను కాపాడండి. పెంపుడు జంతువుల పట్ల జాగ్రత్త చర్యలు తీసుకోండి. వరల్డ్ జిమ్నాస్టిక్స్ డేలో పశు వైద్యాధికారి లక్ష్మణ్ వెల్లడి. ఎంసెట్ లీకేజీ కారకులపై చర్యలు తీసుకోండి. కారకులైన శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ కళాశాలను సీజ్ చేయాలని పీడీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సౌందర్య డిమాండ్. రైళ్లను నడిపే డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలి. రైళ్లను నడిపే సమయంలో అజాగ్రత్తగా ఉంటే పెను ప్రమాదాలు సంభవిస్తాయి. సిగ్నల్ రూల్స్ ను పాటించాలని సూచించిన రైల్వే సేఫ్టీ ఆఫీసర్ రవికుమార్. ఆసరా పింఛన్ల అర్హులను గుర్తించి జాబితాను అందించాలి. మున్సిపల్ అభివృద్ధి పనులను యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలి. అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్. టీఆర్ఎస్ ను విమర్శించే హక్కు సీఎల్పీ ప్రతిపక్ష నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి లేదని మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని ఆయా గ్రామాల టీఆర్ఎస్ నాయకులు ప్రజలు ఘనంగా సన్మానించారు. మోర్తాడ్ మండలంలో పద్మశాలి సంఘ సభ్యులు, రజక సంఘ సభ్యులు, తాలియా రాంపూర్ గ్రామంలోని పద్మశాలి సంఘ సభ్యులు మరియు రామన్నపేట కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మోర్తాడ్ ఆర్ఎన్బి ఫంక్షన్ హాల్లో జరిగిన టీఆర్ఎస్ నియోజకవర్గ విద్యార్థి సంఘం అధ్యక్షులు శివకుమార్ పెళ్లికి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం భీమ్గల్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అలాగే మోతి గ్రామంలో పలు కుటుంబాలను ఆయన పరామర్శించారు. అనంతరం వేల్పూర్ మార్కెట్ కమిటీ వద్ద కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ ఫైళ్లపై ఎమ్మెల్యే సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 ఏళ్లలో జరగని అభివృద్ధి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 4 ఏళ్లలోనే అభివృద్ధి చేసి చూపించామని ఆయన తెలిపారు. అభివృద్ధిని ఓర్వలేక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవనే భయంతో విమర్శిస్తున్నారని ఆయన తెలిపారు. ఇన్నేళ్లు ఆందోళన చేయనటువంటి పనులు, అప్పటి పాలకులు చేయనటువంటి పనులు మనం ఏమేం చెయ్యాలి, ఏమేమి అక్కడే ఉంటుంది అని చెప్పి అనేక గంటలు వారితో చర్చిస్తూ ఉంటుంది. అటువంటి సందర్భంలో అనేక పథకాల రూపకల్పనలో భాగంగా ఈ కళ్యాణ లక్ష్మి అనే పథకం కూడా పెడదాము అని అన్నారు ఆయన. అంటే ఇదేంటి సార్, మేము ఎప్పుడు ఇనలేదు. ఏదో ఇద్దరు ఇంతకు ముందు భగవాన్లో అవి కొనిద్దరు ముస్లిమ్స్కి, కానీ ఇటువంటి పథకం ఇనలేదు అంటే ఆయన ఒక మాట చెప్పింది, నాకు ఇప్పటికి గుర్తుకొస్తా ఉన్నాను. పేదోళ్లకు ఒక 3-4 పనులే ఉంటాయి మనం చేసేది. పేదోడు ఇబ్బంది పడేది ఇంట్లో ఆడబిడ్డ ఉంటే పెళ్లి చేయాలంటే ఇబ్బంది పడతారు. తరువాత ఆ బిడ్డ ప్రసవం, ఆ బిడ్డ గర్భం దాలుస్తే డెలివరీ అప్పుడు ఆ ఖర్చులకు ఇబ్బంది పడతారు పేదోళ్ళు. తర్వాత పిల్లల్ని చదివించుకోవడానికి ఇబ్బంది పడతారు. ఈ 3 పనులు మనం చేయగలిగితే పేదోళ్ళకు చాలా సహాయం చేసిన వాళ్ళం అవుతాం. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి డిజిటల్ ఇండియా అవార్డు రానుంది. ఆన్లైన్లో అందిస్తున్న సేవలకు గాను కేంద్రం ఈ అవార్డు ఇవ్వనుంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి డిజిటల్ ఇండియా అవార్డు రానుంది. ఆన్లైన్ లో అందిస్తున్న సేవలకు గాను కేంద్రం ఈ అవార్డు ఇవ్వనుంది.
దేశవ్యాప్తంగా 41 చోట్ల ఈ ఆసుపత్రి విధానం అందుబాటులో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మాత్రమే ఈ ఆసుపత్రి విధానం అందుబాటులోకి వచ్చింది. 2017 ఫిబ్రవరి 3న ఈ ఆసుపత్రిని ప్రారంభించారు. ఆసుపత్రికి వచ్చే రోగులు తమ పేర్లను ముందుగా ఈ ఆసుపత్రి విభాగంలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం రోగి సమస్య ఏమిటి, సంబంధిత వైద్యుడు ఎవరు, రోగికి అందించాల్సిన సేవలు ఏమిటి, చికిత్స అనంతరం రోగి ఎలా ఉన్నాడు తదితర వివరాలను ఆన్లైన్ లో నమోదు చేస్తారు. రోగికి ఒక నెంబర్ను కేటాయిస్తారు. ఈ నెంబర్ ద్వారా ఎక్కడి నుంచైనా రోగి వివరాలను తెలుసుకోవచ్చు. ప్రస్తుతం జనరల్ ఆసుపత్రిలో ఈ విధానం కొనసాగుతుంది. ఈ ఆసుపత్రి విధానానికి ముందు జనరల్ ఆసుపత్రిలో ప్రతి నెల 500 నుండి 700 వరకు రోగులు నమోదు అయ్యేవారు. ఈ ఆసుపత్రి విధానం ప్రారంభం అయిన తర్వాత అవుట్ ఇన్ పేషెంట్లు 1200 నుండి 1300 వరకు నమోదవుతున్నారు. పలుసార్లు 1500 సంఖ్య కూడా దాటింది. 15 మంది సిబ్బంది 20 కంప్యూటర్లతో ఒక ప్రత్యేక విభాగాన్ని ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. అత్యధికంగా గైని, చిన్న పిల్లలు, ఆర్థో, జనరల్ సర్జన్, కంటి విభాగానికి సంబంధించి రోగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మునుముందు ప్రతి వార్డులోనూ ఈ ఆసుపత్రి విధానం ఏర్పాటు చేసి ఇన్ పేషెంట్ రోగులకు సంబంధించి ప్రతిరోజు వైద్య సేవలను ఆన్లైన్ లో నమోదు చేస్తారు. ఇందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియాలో భాగంగా సేవలను ఆన్లైన్ లో అందిస్తున్న ఆసుపత్రులను ప్రోత్సహించేందుకు డిజిటల్ ఇండియా అవార్డులను అందిస్తుంది. ఇందులో భాగంగా నిజామాబాద్ జనరల్ ఆసుపత్రికి డిజిటల్ ఇండియా అవార్డు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో నియంత్రణ పాలన కొనసాగుతుందని, తమ సభ్యత్వం తొలగించే యత్నం చేసినా న్యాయమే గెలిచిందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ భవన్ లో డిసిసి అధ్యక్షుడు తాహిర్ బిన్ హందాన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఎల్పి ప్రతిపక్ష నేత ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి పాలన కొనసాగుతుందని అన్నారు. ఎన్నికల సమయంలో దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానని, తీరా గెలిచాక సీఎంగా కేసీఆర్ అయ్యాడని అదే వారి హామీలకు నిదర్శనమని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చి 4 ఏళ్లైనా దళితులకు 3 ఎకరాల భూమి లేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అభద్రతా భావంతో రాబోయే ఎన్నికల్లో గెలుస్తామో లేదోనని అయోమయంలో పడ్డారని ఆయన అన్నారు. సర్వేలన్నీ ఒట్టి బూటకమని, రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలు అధికారంలోకి తీసుకువస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అధికారం భయం పట్టేట్లా అధికారం పోతుంది. పోతే ఈ దోసుకున్న సోమంతా రికవర్ పెట్టడం కదా, అందరినీ జైలు పంపిస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వదిలిపెట్టారని చెప్పి భయం పట్టుకుంది. అందుకని ఆయన ఓటు అంటాడు, సర్వే చేసినాం, రిపోర్ట్ బయటపడతాం 100 సీట్లు అని. దాన్ని ఎవరు పెట్టద్దు అంటారు? సర్వే ఆయన చెప్పి, సర్వే కాదు మేము చెప్తున్నా కదా, ప్రాక్టికల్ ఒక ఇల్లు కట్టవైతివి, ఒక పేదవాళ్ళు సాయం చేయవైతివి, ఒక ఫీజు రియంబర్స్మెంట్ చేయవైతివి, ఓడిస్తాం నీకు ఓటు. అయినా సరే మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఎన్ని ఇళ్ళు కట్టినాం, పేదవానికి ఏం సాయం చేసినాం, బీసీలకు ఏం చేసినాం. నిజంగా ఇవన్నీ కేసీఆర్ ఏమనుకుంటున్నాడు, ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తలేరు అనుకుంటున్నాడు. మహిళల గురించి, మాలల గురించి, మాదిగల గురించి, బీసీలకు సరైన సమయంలో బుద్ధి చెప్తారు వాళ్ళకు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి ప్రతినిధి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, బంటు బలరాం తదితరులు పాల్గొన్నారు. రైళ్లను నడిపించే డ్రైవర్లు రైళ్లను జాగ్రత్తగా, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రైల్వే డివిజన్ సేఫ్టీ ఆఫీసర్ రవికుమార్ తెలిపారు. డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. నగరంలోని రైల్వే స్టేషన్ లో రైల్వే డివిజన్ సీనియర్ సేఫ్టీ ఆఫీసర్ రవికుమార్ ఆధ్వర్యంలో రైళ్లు నడిపే డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైవర్లు రైళ్లు నడిపే సమయంలో నిద్రపోవద్దని, సెల్ ఫోన్ మాట్లాడవద్దని ఆయన సూచించారు. తద్వారా రైల్వే సిగ్నల్స్ చూసుకోకపోవడంతో భారీ ప్రమాదాలు చోటు చేసుకుంటాయని ఆయన తెలిపారు. ప్రయాణికులు నమ్మి ప్రయాణిస్తారని, వారిని క్షేమంగా గమ్య స్థలానికి తీసుకువెళ్లే బాధ్యత తమపై ఉందని ఆయన అన్నారు. సిగ్నల్స్ రూల్స్ పాటించాలని, అప్పుడే ప్రమాదాలు జరగవని ఆయన చెప్పారు. కొంతమంది డ్రైవర్లు మద్యం సేవించి రైలు నడుపుతున్నారని, అలా చేయవద్దని ఆయన పేర్కొన్నారు. వాళ్ళు ఎంత అలర్ట్ గా ఉండాలి, ఇవన్నీ ఒకసారి వాళ్ళకి చెప్పడం కోసం మనం ఇక్కడ సమావేశం అయ్యాము. అంటే ప్రాపర్ రెస్ట్ 8 hours రెస్ట్ తీసుకోవాలి. స్మార్ట్ ఫోన్స్ అది వచ్చి అందరినీ
పరిస్థితుల్లో అంత రెస్ట్ పాడు చేసేసాయి. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు పరుస్తున్న మెప్మా రిసోర్స్ పర్సన్ ఉద్యోగుల పట్ల టీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని ఎమ్మెల్సీ ఆకుల లలిత విమర్శించారు. జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో మెప్మా రిసోర్స్ పర్సన్ ఉద్యోగులు తమ డిమాండ్లు పరిష్కరించాలని చేస్తున్న నివేదిక సమ్మె 3వ రోజుకు చేరింది. వీరు చేపట్టిన సమ్మెకు ఎమ్మెల్సీ ఆకుల లలిత మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో మెప్మా ఉద్యోగులు తిరుగుతూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న రిసోర్స్ పర్సన్ల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం మొండితనం వ్యవహరిస్తుందని, కనీస వేతనం ఇవ్వకుండా కేవలం 2000 రూపాయలు మాత్రమే వేతనం ఇవ్వడం ద్వారా వీరి కుటుంబ పోషణ కష్టంగా మారుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా మెప్మా రిసోర్స్ సిబ్బందికి 18,000 రూపాయలు చెల్లించి అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు. ఈరోజు నిజామాబాద్ టౌన్లో 3 days నుంచి ఈ సమ్మె జరుపుతూ ఉన్నారు. వారికి గ్రూప్ నుంచే రావడం 1200 నుంచి 1500 కానీ వాళ్ళని ఎవరు గుర్తిస్తలేరు. తప్పకుండా వారికి వేతనం లాగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా గుర్తించాలనేసి నేను కోరుతున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని. జునోటిక్ వ్యాధులు పశు పక్షాదుల నుండి ప్రజలకు వస్తాయని పశు సంవర్ధక శాఖ వైద్యులు లక్ష్మణ్ అన్నారు. నగరంలోని కోట గల్లీలో గల పశు వైద్యశాలలో వరల్డ్ జునోసిస్ డేని జరుపుకున్నారు. ఎవరైతే తమ ఇళ్లలో కుక్కలు, మేకలు, గేదెలు, ఇతర పశువులు, పక్షులు పెంచుకునేవారు పశు వైద్యశాలకు వచ్చి వ్యాధులు సోకకుండా వైద్యులచే టీకాలు వేయించుకున్నారు. వరల్డ్ జునోసిస్ డే పై అవగాహన నిర్వహించారు. పశు వైద్యశాల వైద్యులు లక్ష్మణ్, కైసర్ అహ్మద్, డాక్టర్ రాజేష్ జునోటిస్ వ్యాధుల గురించి వివరించారు. డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ పశుపక్ష వ్యాధుల నుండి ప్రజలకు సంక్రమించే వ్యాధులను జునోటిక్స్ వ్యాధులు అంటారని అన్నారు. కుక్కల నుండి రెబిస్ వ్యాధి వస్తుందని, వాటి నివారణకు 275 పెంపుడు కుక్కలకు రెబిస్ వ్యాధి నివారణ టీకాలు ఉచితంగా వేశామని ఆయన తెలిపారు. ఇటువంటి వ్యాధులు 200కు పైగా ఉన్నాయని ఆయన చెప్పారు. పెండు కుక్కలు పశుపక్షాదుల పట్ల జాగ్రత్తగా ఉండి ఎప్పటికప్పుడు వ్యాధులు సోకకుండా వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు. అనంతరం జునోటిక్ వ్యాధుల నివారణకు బుక్లెట్లు పంపిణీ చేశామని ఆయన పేర్కొన్నారు. తర్వాత వైస్ వర్సా అంటే మనుషుల నుండి పశుపక్షాదులకు, పశుపక్షాదుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధుల గురించి అవగాహన గురించి ఈ వరల్డ్ జునోసిస్ డే జరుపుకుంటున్నాము. ఈ మనకు జునోటిక్ వ్యాధులు దాదాపు 200కు పైగా ఉన్నాయి. అయితే ప్రజల్లో అవగాహన కల్పించుట కోసమని ఈరోజు జరుపుకుంటున్నాము. ఇదే రోజున 1885 సంవత్సరంలో లూయిస్ పాస్చర్ అనే శాస్త్రవేత్త మనకు యాంటీ రేబిస్ టీకాను విజయవంతంగా ఆయన తయారు చేసి ప్రయోగించడం అనేది జరిగింది. ఆ బాలుని కాపాడటం జరిగింది. దానికి ఈ గుర్తుగా ఈ రోజును ప్రతి సంవత్సరము వరల్డ్ జునోసిస్ డేగా జరుపుకుంటున్నాము. తాము పెంచుకునే కుక్కలు చాలా విశ్వాసంగా ఉంటాయని, తమ కుటుంబ సభ్యుల్లో ఒకటిలాగా బాగా చూసుకుంటామని కుక్కలు పెంచుకునే వారు తెలిపారు. ఇక్కడ కోటగడ్డిలో ఉంటామండి. మా డాగ్ని మేము తీసుకొచ్చాము ఈరోజు ఇక్కడికి. జునోసిస్ డేని పునస్కరించుకొని వ్యాక్సినేషన్ కోసం మనం తీసుకొచ్చాము. ఫస్ట్ నుంచి కూడా మేము మా ఫ్యామిలీ మెంబర్స్లో ఒకలాగానే మేము మా డాగ్ని పెంచుకున్నాం యాజ్ ఎ గుడ్ కంపానియన్. అండ్ మా ఇంట్లో ఎవరికైనా ప్రాబ్లం వస్తే ఎలా అయితే చూసుకుంటామో అలాగే మేము డాగ్ని కూడా అదే ఇంపార్టెన్స్తో దీంతో తీసుకుంటాము. బికాస్ ఆఫ్ ఇట్స్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ దాని విశ్వాసం వల్ల. అది ప్రతి ఉద్యోగంలో పదవి విరమణ ఉంటుందని, విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవితం గడపాలని ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ స్వాతి సింగ్ బబ్లు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం మున్సిపల్ శానిటరీ కార్మికుడు గంగారం పదవి విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్, కమిషనర్, కౌన్సిలర్లు, సిబ్బంది గంగారంను పూలమాల, శాలువాతో ఘనంగా సత్కరించి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఉద్యోగంలో ట్రాన్స్ఫర్లు, రిటైర్మెంట్లు తప్పనిసరిగా ఉంటాయని, రిటైర్మెంట్ అనంతరం శేష జీవితం కుటుంబ సభ్యులు, మనవళ్లు, మనవరాళ్లతో ఆనందంగా గడపాలని, గంగారం తన వృత్తికి 100% న్యాయం చేశారని, శానిటరీ విభాగంలో పని చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంటుందని, అయినా గత 33 సంవత్సరాలుగా మున్సిపాలిటీకి తన సేవలు అందించారని అన్నారు. ఇకనైనా రెస్ట్ తీసుకోవాలని సూచించారు. అందుబాటులో ఉండి ఎవరు చెప్పినా కానీ ఏ పని చెప్పినా కాదనకుండా చేసేవారు. మరి దాని తర్వాత కొన్ని రోజులు వారి హెల్త్ బాగాలేనప్పుడు కూడా ఆరోగ్యం బాగా లేకున్నా మరి నువ్వు ఇంట్లో రెస్ట్ తీసుకోంటే నేను రెస్ట్ తీసుకోను, ఖచ్చితంగా నేను ఆఫీస్కి వస్తాను, నేను పని చేస్తా, నాకు ఇంట్లో కూర్చుంటే మంచిగా అనిపిస్తలేదు మేడం అని వచ్చి రిక్వెస్ట్ చేసి మరి వారి సహాయాన్ని మనము అందరూ కూడా గుర్తుంచుకునే విధంగా
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వినోద్, నరసింహారెడ్డి, మున్సిపల్ అధికారులు, కాంట్రాక్ట్ కార్మికులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జీటీపీఎల్ వార్తల్లో చిన్న విరామం. ఇంటర్నెట్ రంగంలో అత్యధిక ప్రజాదరణ పొంది జిల్లాలోనే నంబర్ 1 గా నిలిచిన సామా బ్రాడ్బ్యాండ్ 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4వ సంవత్సరంలోకి అడుగెడుతున్న సందర్భంగా ఆకర్షణీయమైన సరికొత్త ప్లాన్స్ మరియు మార్కెట్లోని ఇతర ఇంటర్నెట్ సేవల కంటే అతి తక్కువ ధరలకి 1 Mbps నుండి 150 Mbps వరకు అతి తక్కువ ధరలకి ఇంటర్నెట్ సేవలు అందిస్తుంది మీ సామా బ్రాడ్బ్యాండ్. 5 Mbps ప్లాన్స్ నందు 40 GB డేటా లిమిట్ తో పాటు ఆఫ్టర్ లిమిట్ 1 Mbps నందు మంత్లీ 399, క్వార్టర్లీ 1049, హాఫ్ ఇయర్లీ 1999 రూపీస్ తో మాత్రమే. 10 Mbps ప్లాన్స్ నందు 80 GB డేటా లిమిట్ తో పాటు ఆఫ్టర్ లిమిట్ 1 Mbps మంత్లీ 599, క్వార్టర్లీ 1649, హాఫ్ ఇయర్లీ 2999 రూపీస్ తో మాత్రమే. 20 Mbps ప్లాన్ నందు 150 GB డేటా లిమిట్ తో పాటు ఆఫ్టర్ లిమిట్ 2 Mbps ప్లాన్స్ నందు మంత్లీ 1199, క్వార్టర్లీ 3299, హాఫ్ ఇయర్లీ 5999 రూపీస్ మాత్రమే. 6 మంత్స్ ప్లాన్ నందు మొదటిసారిగా 5 సంవత్సరాల గ్యారెంటీ గల వైఫై రూటర్ తో ఉచితంగా అందిస్తుంది కేవలం మీ సామా బ్రాడ్బ్యాండ్ మాత్రమే. మా అడ్రస్ సామా బ్రాడ్బ్యాండ్, జీటీపీఎల్ ఆఫీస్ నియర్ జిల్లా పరిషత్, బిసైడ్ ఎమ్మెల్యే బిల్డింగ్, సుభాష్ నగర్, నిజామాబాద్. మా బ్రాంచ్ జీటీపీఎల్ ఆఫీస్ బిహైండ్ మహావీర్ స్టోర్, మామిడిపల్లి స్టోర్, ఆర్మూర్. వెల్కమ్ బ్యాక్. ఎంసెట్ లీకేజీకి కారకులైన శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ కళాశాలను సీజ్ చేయాలని పీడీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సౌందర్య డిమాండ్ చేశారు. లేని ఎడల ఆందోళన చేస్తామని ఆమె హెచ్చరించారు. నగరంలోని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కంటేశ్వర్ నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి కార్పొరేట్ విద్యా సంస్థల దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ సౌందర్య మాట్లాడుతూ 2016లో ఎంసెట్ పేపర్ లీకేజీకి సంబంధించిన దాంట్లో శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల హస్తం ఉన్నట్లు సిఐడి నిర్ధారించిందని తెలిపారు. ఒక్కో ప్రశ్న పత్రాన్ని 45 లక్షలకు పైగా విక్రయించి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యను పూర్తిగా వ్యాపారం చేసిన శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ విద్యా సంస్థలను పూర్తిగా రద్దు చేసి ప్రభుత్వం ఆధీనంలో తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు గనక ఈ యొక్క నేరానికి పాల్పడిన నేరస్తులను వదిలేస్తే భవిష్యత్తు తరాలలో విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యార్థులకు ఇంత నష్టం జరిగినా కూడా పట్టించుకొని కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వెంటనే నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలను రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని, లేని ఎడల భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 2016 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎంసెట్ లో లీకేజ్ అయినటువంటి విషయం తెలిసిందే. దానికి సంబంధించి సిఐడి విచారణ జరిగింది. శ్రీ చైతన్య అదే విధంగా నారాయణ కాలేజీలకు సంబంధించిన మేనేజ్మెంట్ యొక్క హస్తము దీంట్లో ఉన్నట్టు ఆ సిఐడి బృందం గుర్తించడం జరిగింది. కానీ అందులో కూడా అది గుర్తించిన తర్వాత కూడా కేవలం మధ్యవర్తులనే అక్కడ ఆ విద్యా సంస్థలో ఉన్నటువంటి మధ్యవర్తులనే వాళ్ళు చూపిస్తా ఉన్నారు తప్ప మేనేజ్మెంట్ యొక్క బాధ్యతగా వాళ్ళు చూపించడం లేదు. మేము దీన్ని ఖండిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పీడీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు జె రాజేశ్వర్, కార్యదర్శి కార్తిక్, నగర ఉపాధ్యక్షులు సాయి కృష్ణ, నాయకులు ప్రవీణ్, ప్రేమ్చంద్, వంశీ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వర్షాలు సుభిక్షంగా కురిసి పాడి పంటలు బాగుండాలని అర్సాపల్లి గ్రామస్తులు గ్రామ దేవతలకు గోదావరి జలాలతో జలాభిషేకం చేశారు. నగర శివారులోని అర్సాపల్లి గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులతో కలిసి గోదావరి జలాలలో జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు గ్రామంలో గల గ్రామ దేవతకు గంగా జలాలతో జలాభిషేకం చేశారని అన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ వర్షాలు సకాలంలో కురిసి పంటలు బాగా పండాలని కోరుకున్నారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం చోటు చేసుకుంది. అందరూ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో చేయడం అనేది జరిగింది. ఈరోజు ప్రతిసారి వర్షాలు రావాలన్న ఉద్దేశంతో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడు మేము ఈ గోదావరి నీళ్ళతోని గ్రామంలో ఉన్నటువంటి గ్రామ దేవతలన్నిటికి కూడా గ్రామ దేవతలన్నిటికి కూడా జలాభిషేకం చేయడం జరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన ద్వారానే మనుషులలో పరిపూర్ణత వస్తుందని శ్రీ శ్రీ చంద్రశేఖర మహారాజ్ పేర్కొన్నారు. నగరంలోని ఆదర్శ్ నగర్లోని శివాలయంలో మేర కులస్తుల ఆరాధ్య గురువు వార్కరి సమాజ్ పీఠాధిపతి శ్రీ 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 చంద్రశేఖర్ మహారాజ్ గురువు నాందేవ్ మహారాజ్ జీవిత చరిత్రలోని కొన్ని ఘట్టాలను భక్తులకు వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మనిషిలో భగవంతుడు ఉన్నాడని, భక్తి మార్గంలో నడిచినప్పుడే పరిపూర్ణత వస్తుందని అన్నారు. శివ పంచాయతన శివాలయం సద్గురు శ్రీ నామదేవ్ మహారాజ్ శంకరదాసుమయ ఆలయానికి ఇచ్చేసి వారి అమూల్యమైనటువంటి ఆధ్యాత్మిక ప్రవచనాన్ని కొనసాగించినారు. నామదేవ్జీ మహారాజ్ భక్తి గురించినటువంటి ప్రవచనాన్ని గావించి మరి విశేషమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందడమే భక్తుల యొక్క యథార్థమైన జీవితం అని చెప్పేసి వారు ప్రవచించినారు. హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పర్యవేక్షించాలని ఆర్మూర్ ఎంపీడీఓ టీవీఎస్ గోపి, ఎంపీపీ పోతు నర్సయ్య, జెడ్పీటీసీ సాందనను అన్నారు. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయపు సమావేశపు గదిలో ఎంపీడీఓ గోపి ఆధ్వర్యంలో 4వ విడత హరితహారంపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రతి గ్రామానికి 40,000 మొక్కలు నాటాలని, నాటిన మొక్కలను రక్షించాలని అన్నారు. స్థానిక కార్యదర్శులు, ఉపాధి హామీ ఎస్సీలు వాటిని పర్యవేక్షించాలని సూచించారు. శ్మశాన వాటిక మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేయించాలని, వాటి బిల్లులు తొందరలోనే వస్తాయని అన్నారు. అనంతరం జెడ్పీటీసీ సాందయ్య, ఎంపీపీ నర్సయ్యలు మాట్లాడుతూ గతంలో వేసిన మొక్కలు చాలా వరకు ఎండిపోయాయని, అధికారులు దీనిపై పూర్తిగా దృష్టి సారించాలని, భావితరాలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవద్దన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. దీన్ని తమ వంతుగా ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఆఫీసర్ నుంచి 20,000 మేము పెట్టామనుకుంటున్నాను, 1,500 పే చేస్తారు. కాబట్టి నర్సరీ ఖచ్చితంగా విలేజ్ నర్సరీ సెలెక్షన్ చేసి నర్సరీ పెంచారు. దాని ఉద్దేశంలో పెట్టుకొని ఈ ట్రైనింగ్ అయిన తర్వాత కూడా నర్సరీలో మనము మట్టి సేకరణ ఎలా చేయాలి, మనం ఎలా నర్సరీ ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా ప్రాక్టికల్గా విలేజ్లలో చూడడానికి కూడా మన విలేజ్లలో ఫ్రీ నర్సరీ పోవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ దామోదర్, ఏ గోపి, ఎంఈఓ రాజగంగారం తదితరులు పాల్గొన్నారు. నగరంలో ఆసరా పెన్షన్ కొరకు అర్హులను గుర్తించి జాబితా అందించాలని జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు మున్సిపల్ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. మున్సిపల్ అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయన అన్నారు. ప్రగతి భవన్ సమావేశ మందిరంలో మున్సిపల్ అధికారులు, సిబ్బందితో ఆసరా పెన్షన్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో కేవలం 26,155 మంది మాత్రమే ఆసరా పెన్షన్లు పొందుతున్నారని, జనాభా పరంగా చూస్తే ఇంకా అర్హులున్నట్లు భావించటం జరుగుతుందని అన్నారు. ఎంతో మంది పేదలు నిజామాబాద్ నగర సరిహద్దుల్లో మురికివాడలో నివసిస్తున్నారని, చిన్న ఇండ్లు, గుడిసెల్లో నివసించేవారు ఎంతో మంది ఉన్నారని, వీరిలో రోజు కూలి చేసుకునేవారు, ఇళ్లలో పాచి పని చేసేవారు, రిక్షా తొక్కేవారు ఎంతో మంది ఎటువంటి ఆసరా లేకుండా జీవిస్తున్నారని అన్నారు. సరైన అవగాహన లేకపోవటంతో, దరఖాస్తు చేసుకోవటానికి తెలియకపోవటం తదితర కారణాలతో ఇంకా అర్హత ఉన్నప్పటికీ పెన్షన్ పై దరఖాస్తు చేసుకుని ఉండకపోవచ్చునని ఆయన తెలిపారు. అసలైన పేద ప్రజలకు 1,000 రూపాయల పెన్షన్ పెద్ద మొత్తం క్రిందకే వస్తుందని, వారికి ఎన్నో అవసరాలు తీరుస్తుందని అన్నారు. ఇదిలా ఉండగా ఆర్మూర్ మున్సిపాలిటీలకు నగర సుందరీకరణ, మౌలిక సదుపాయాల కల్పన, ప్రత్యేక నిధులతో చేపట్టనున్న పనులను యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు అధికారులను ఆదేశించారు. తన చాంబర్ మున్సిపాలిటీలో చేపట్టనున్న అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ పట్టణ మౌలిక సదుపాయాల ఆర్థిక అభివృద్ధి సంస్థ ద్వారా ఆర్మూర్ పట్టణానికి మౌలిక సదుపాయాల సుందరీకరణకు 25 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 52 పనులను ప్రతిపాదించినట్లు తెలిపారు. డిపిఆర్ పూర్తయిన పనులను పరిపాలన మంజూరు చేసి టెండర్ ప్రక్రియ వేగవంతం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఆర్మూర్ బోధన్ కమిషనర్లు శైలజ, స్వామినాయక్, మున్సిపల్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ వార్తలు చూద్దాం. మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ 32వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని మల్లారెడ్డి చెరువు వద్ద గల ఆయన విగ్రహానికి మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కార్మిక సంఘం అధ్యక్షులు అశోక్ మాట్లాడుతూ ఏప్రిల్ 5, 1908లో జన్మించిన జగ్జీవన్ రామ్ దేశానికి తన సేవలు అందించి జూలై 6, 1986న మరణించడం జరిగిందని అన్నారు. దేశానికి కార్మిక శాఖ మంత్రిగా ఉప ప్రధానిగా ఎన్నో సేవలు అందించారని అన్నారు. దళిత యువత ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయాల సాధన కోసం ముందుకు వెళ్లాలని తెలిపారు. దళిత జాతికి మరియు కార్మిక వర్గానికి అంబేద్కర్ ఏదో సిద్ధాంతాలు చేశారో ఆయన ఆ సిద్ధాంతాలను పాటిస్తూ ఎన్నో సేవలు చేశారు. ఆయన 1908లో జన్మించి 1986 ఈ రోజున ఆయన చనిపోయారు. కాబట్టి ఆయనను గుర్తు చేసుకుంటూ ఈ రోజు నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్మికులు అర్జున్, వెంకటేష్, భోజన్న, రాము, రాజు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని దేగాం గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సివైఎల్ మండల కమిటీ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై సర్వే నిర్వహించారు. ఆసుపత్రిలో గల సమస్యలు గుర్తించారు. ఈ సందర్భంగా సివైఎల్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు రాకేష్, నిఖిల్ మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది సరి అయిన చర్యలు తీసుకోవాలని, దేగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పలు సమస్యలు ఉన్నా అధికారులు పట్టించుకోవటం లేదని అన్నారు. వర్షాకాలంలో పాము కాటు మందులు అందుబాటులో ఉంచాలని, ప్రజా ప్రతినిధులు, అధికారులు స్వచ్ఛమైన మంచి నీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ వర్షాకాల సీజన్ లో సంభవిస్తుందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ డయేరియాకు సంబంధించినటువంటి మందులు కేవలం ఈ పాము కాటుకు సంబంధించినటువంటి మందులు ఈ ప్రాథమిక వైద్య కేంద్రంలో కేవలం 9 ఉండడం శోచనీయం. ఇక్కడ ప్రాథమిక వైద్య కేంద్రానికి తీసుకురావాలంటే సమయం పడుతుంది. అంతలోపు మనిషి మరణించే ప్రమాదం ఉంది. కాబట్టి గ్రామాల్లో కూడా అక్కడ ఈ వ్యాక్సిన్ ఉంచే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పివైఎల్ జిల్లా అధ్యక్షులు కిషన్, రాష్ట్ర నాయకులు సుమన్, మండల అధ్యక్షులు రహీం, గ్రామ అధ్యక్షులు ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. మెప్మా ఆర్పీలకు 18,000 కనీస వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ మెప్మా రిసోర్స్ పర్సన్స్ చేస్తున్న సమ్మె నేటితో 3వ రోజుకు చేరింది. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు మెప్మా సమ్మెకు పలువురు నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆర్పీలు మాట్లాడుతూ గత 3 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం, అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదని, ప్రతి సర్వేకు మెప్మా ఆర్పీలను వినియోగించుకుంటున్నారని అన్నారు. ఇప్పుడు సమ్మె చేపడితే ఎవరు పట్టించుకోవటం లేదని, తెలంగాణ ప్రభుత్వం 15 సర్వేల్లో మెప్మాలు ఎటువంటి అదనపు డబ్బులు తీసుకోకుండానే పాల్గొని తమ విధులు సక్రమంగా నిర్వహించామని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం స్పందించి స్పష్టమైన హామీ ఇవ్వాలని, కనీసం 18,000 వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత, ఐడి కార్డులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. మాకు మా కోరికలు న్యాయమైనవి. ఎందుకంటే మాకు నిత్యావసర వస్తువులు ఒకరోజు కూలి చూసుకుంటేనే దాదాపు 300 నుంచి 500 వరకు అవుతుంది. అలాంటిది నెలంతా కష్టపడి చేస్తున్నాము. గవర్నమెంట్ ఉద్యోగులకి కూడా మార్నింగ్ 10 to 5 అంటూ టైమింగ్స్ ఉన్నాయి. మాకు మాత్రం అలాంటిది లేదు. మార్నింగ్ 6:30 నుంచే మేము ఫీల్డ్కి వెళ్తాం. అప్పుడప్పుడు కొన్ని ఏరియాలోనైతే 5 లోపే వెళ్ళాల్సి వస్తుంది. అట్లాంటిది దాదాపు 10 వరకు, 6 నుంచి మా నైట్ 10 వరకు పని చేస్తూనే ఉన్నాం. మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు. ఈ కార్యక్రమంలో మెప్మా ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జక్రన్పల్లి వార్తలు చూద్దాం. జక్రన్పల్లి మండలం తొర్లికొండ గ్రామంలో గ్రామ సభ రసాబసాగా సాగింది. ఆదాయ వ్యయాలు లెక్కలను గ్రామస్తులు పరిశీలించారు. కార్యదర్శి రాజేశ్వర్ 3 నెలల లెక్కలను సభకు తెలిపారు. గ్రామస్తులు రోడ్లు, పారిశుద్ధ్యం, నీటి సరఫరా సరిగా లేదని ఎంపీడీఓ ముందు తెలిపారు. గ్రామ సభలో హరితహారం మొక్కలు నాటడం, ట్యాంకులను పరిశుభ్రంగా ఉంచాలని, డ్రైనేజీలు తీయాలని, ప్రజలకు ఎలాంటి సీజనల్ వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఎంపీడీఓ సురేందర్ అధికారులకు సూచించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము మరి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి హరితహారం కార్యక్రమం ఏదైతే ఉందో అది మరి ప్రజలందరూ కూడా సమన్వయంతో, ఇది మానవాళి మనుగడకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఈ హరితహారం కార్యక్రమంలో నువ్వు నేను అనుకోకుండా, నీ శాఖ ఇది నా శాఖ అనుకోకుండా ప్రజలందరూ కూడా, అధికారులందరూ కూడా సమన్వయంగా సంయుక్తంగా పనిచేసి ఈ కార్యక్రమంలో సర్పంచ్ మంజుల, ఉప సర్పంచ్ భాస్కర్, వార్డు సభ్యులు, గ్రామస్తులు, అంగన్వాడీ లైన్మెన్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
జక్రంపల్లి మునిపల్లి గ్రామంలో గల జిల్లా పరిషత్ హై స్కూల్ యందు సీజనల్ లో వచ్చే వ్యాధులు వాటి నుండి ఎలా సంరక్షించుకోవాలి అనే అంశంపై అవగాహన సదస్సు విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, వైద్యాధికారులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. జక్రంపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు దుస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూమిక, శేఖర్, ఎంపీటీసీ మమత, ఉపాధ్యాయులు, వివోసీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జక్రంపల్లి మండలంలోని బాబు జగజీవన్ రావు గారి వర్ధంతిని పురస్కరించుకుని అరుంధతి యూత్ ఆధ్వర్యంలో పూలమాలతో అధ్యక్షులు నట్ట ఆనంద్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నర్సారెడ్డి, విఐసి ఎంపీపీ చంద్రకళ, బాలకిషన్, ఎంపీటీసీ భోజన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాక్లూర్ వార్తలు చూద్దాం. మాక్లూర్ మండలం ముల్లంగి బి గ్రామంలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు గ్రామ దేవతలకు గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొని 101 బిందెలతో అభిషేకం చేశారు. ప్రతి దేవునికి 101 బిందెలతో ప్రజలు జలాభిషేకం చేశారు. సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఈ రోజు బులియన్ మార్కెట్ విశేషాలు తెలుసుకుందాం. 24 క్యారెట్స్ బంగారం ధర 31,850 రూపాయలు కాగా ఆర్నమెంట్ బంగారం తులం ధర 31,350 రూపాయలుగా ఉంది. ముద్ద వెండి తులం ధర 430 రూపాయలు కాగా ముద్ద వెండి కిలో ధర 43,000 రూపాయలు. అలాగే ఆర్నమెంట్ వెండి తులం ధర 410 రూపాయలు కాగా ఆర్నమెంట్ వెండి కిలో ధర 41,000 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 60 ఏళ్లలో కాంగ్రెస్ చేయని అభివృద్ధి 4 ఏళ్లలో టీఆర్ఎస్ చేసి చూపించింది. కాంగ్రెస్ పార్టీకి అభద్రతా భావం పట్టింది. మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరిక. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రానున్న డిజిటల్ ఇండియా అవార్డు. ఆన్లైన్ లో ఉత్తమ సేవలు అందించినందుకు గాను ఈ అవార్డు దక్కనుంది. తెలంగాణలో నియంత్రణ పాలన కొనసాగుతుంది. ప్రజలను పక్కదోవ పట్టిస్తున్న టీఆర్ఎస్ 2019 ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సిఎల్పి ప్రతిపక్ష నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జునెటిక్ వ్యాధుల నుండి పశుపక్షాదులను కాపాడండి. పెంపుడు జంతువుల పట్ల జాగ్రత్త చర్యలు తీసుకోండి. వరల్డ్ జునాసిస్ డేలో పశు వైద్యాధికారి లక్ష్మణ్ వెల్లడి. ఎంసెట్ లీకేజీ కారకులపై చర్యలు తీసుకోండి. కారకులైన శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ కళాశాలను సీజ్ చేయాలని పీడీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సౌందర్య డిమాండ్. రైళ్లను నడిపే డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలి. రైళ్లను నడిపే సమయంలో అజాగ్రత్తగా ఉంటే పెను ప్రమాదాలు సంభవిస్తాయి. సిగ్నల్ రూల్స్ ను పాటించాలని సూచించిన రైల్వే సేఫ్టీ ఆఫీసర్ రవికుమార్. ఆసరా పింఛన్ల అర్హులను గుర్తించి జాబితాను అందించాలి. మున్సిపల్ అభివృద్ధి పనులను యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలి. అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనేనండి మీ జీటీపీఎల్ న్యూస్.